హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే గోల్డ్ స్కీమ్ కట్టడం లాభమా నష్టమా అని చూడబోతున్నామండి. చాలామందికి తెలియకుండానే స్కీమ్లో జాయిన్ అయ్యి ఏదో ఒకటి కడుతూ ఉంటారు. అసలు ఎలాంటి స్కీమ్ కడితే లాభం మనకి అది కూడా తెలియదు. వాళ్ళు స్కీమ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు గోల్డ్ షాప్కి ఏదన్నా కొనడానికి వెళ్ళామనుకోండి, నగలు కొనడానికి, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన చుట్టూతో తిరుగుతూ కొంచెం గొడవ పెడుతూ ఉంటారు. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అంటే రిక్వెస్ట్గానే మీరు స్కీమ్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, చక్కగా గోల్డ్ తీసుకోవచ్చు, జాయిన్ అవ్వండి అని పదే పదే తిరుగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే సరేలే జాగ్రత్త, ఏమి ఇంతగా అడుగుతున్నారు, మంచిదే కదా, సరే చేద్దామని చెప్పేసి జాయిన్ చేస్తూ ఉంటాం స్కీమ్లో. అది ఏ స్కీమ్లో జాయిన్ చేయాలి ఏమీ తెలియదు. సరే వేసుకోండి, ఒక 5000 కడతాం ఎవ్రీ మంత్, రాసుకోండి అని చెప్పేసి ఆ కార్డు తీసుకొచ్చి ఎవ్రీ మంత్ కడుతూ ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా స్కీమ్లో జాయిన్ అయ్యే ముందు ఏ స్కీమ్లో జాయిన్ చేస్తే మంచిది, దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి, ఇవన్నీ తెలుసుకొని మనం వేసామనుకోండి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేదనుకోండి మనం నష్టపోవాల్సి వస్తుంది, ఏం తెలుసుకోకుండా వేయడం అన్న. చాలా రకాలు సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా. అందువలన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుందండి ఈ సేవింగ్ స్కీమ్ అనేది. మనం ఒకేసారి తీసుకెళ్ళి పెద్ద అమౌంట్ని పెట్టి గోల్డ్ అనేది కొనలేము. సరే అలా మనీని దాచిపెట్టి గోల్డ్ కొన్నాం అనుకోండి, దానికి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. దానికి ఒక పెద్ద అమౌంట్ పెట్టాల్సి వచ్చింది. ఇలా కాకుండా ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్ని సేవింగ్ స్కీమ్లో జాయిన్ అయ్యి స్కీమ్ కడుతూ వచ్చామనుకోండి, సంవత్సరం లోపు 11 మంత్స్లే అండి. ఇప్పుడు కొన్ని షాపులో 10 మంత్సే ఉన్నాయి. 11 మంత్స్ లోపల మనకు ఒక వస్తువు వచ్చేస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం దాచిపెట్టుకొని కట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కొంత గోల్డ్ అనేది మన ఇల్లు వచ్చి చేరుతుంది. దానివల్ల మనకు కొంచెం భారం తగ్గిద్దండి. అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అనేది. ఈ మధ్యకాలంలో చూసారంటే ధనవంతులు కూడా ఎక్కువగా కట్టడం స్టార్ట్ చేశారండి. వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద అమౌంట్లు కడుతున్నారు. 1 lakh వరకు కూడా 1 month కట్టేవాళ్ళు ఉన్నారు. 50,000, 20,000 ఇలా కూడా కట్టేవాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళ మన వల్లనైనంత మనం కడితే మంచిది. ఇలా కట్టడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏమంటే ఎవ్రీ మంత్ మనకు ఒక జాగ్రత్త అనేది వస్తుంది. మనం పలానా చోట చిట్టు కట్టాము, అది 11 months కడితేనే మనకు ఒక వస్తువు వస్తుంది, మధ్యలో కట్టకుండా ఉంటే మనకి రాదు. అందుకని మన ఖర్చులను తగ్గించుకొని ఎలా అయినా సరే మనం అనుకున్న వస్తువుని కొనుక్కోవాలని చెప్పేసి ఇంతకుముందు ఎలా పడితే అలా ఖర్చులు పెట్టేవాళ్ళు. వాళ్ళ ఖర్చులన్నీ కంట్రోల్ చేసుకొని అనవసరమైన ఖర్చు పెట్టకుండా అవసరమైన మాత్రం ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త చేస్తూ దాచిపెట్టి ఎవ్రీ మంత్ తీసుకెళ్ళి కడతారండి. లేకపోతే అస్సలు కట్టరు. కొంత అమౌంట్ దాచిపెట్టి మనం ఏదన్నా కొనుక్కుందాం అనుకుంటాము, దాని లోపల ఏదైనా ఖర్చు వచ్చింది అనుకోండి, ఖర్చు పెట్టేస్తాం. లేకపోతే ఇంకా దేని మీదైనా మన మైండ్ డైవర్ట్ అయింది అనుకోండి, ఆ వస్తువులను కొనుక్కుంటాం, గోల్డ్ కొనలేము. ఇలా అయితే ఎవ్రీ మంత్ మనం కంపల్సరీ కడతాము, ఒక వస్తువు వచ్చింది. ఒక సంవత్సరం ఇలా కట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీకు కట్టాలనిపిస్తుంది. అదే 1 year మనం సేవ్ చేసి కట్టాం కదా, కట్టగలం. ఇయర్ కూడా కడదాం, ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసి కడదాం అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కడతాం. ఇలానే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా అంటే చాలామంది వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి గోల్డ్ని సేవ్ చేస్తున్నారండి. మంచిదే ఇది. అయితే ఎలాంటిది మనం చూజ్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు 2 ఉంటాయండి. బోనస్ ఇచ్చేది ఒక స్కీము, బోనస్ లేనిది నో బోనస్ ఒక స్కీమ్ ఉంటుంది. బోనస్ వచ్చే దాంట్లో ఏమంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి 5,000 చెప్తానండి. చాలామంది 5,000 నుంచి స్టార్ట్ చేస్తారు, 10,000 అలా పోతాను. నేను 5,000 చెప్తాను, సరేనా, మీకు అర్థమైద్ది. అందుకని ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం 5,000 కడుతూ ఉంటాం. ఆ స్కీమ్లో చేరాము. బోనస్ వచ్చే స్కీమ్లో 11 months సేవింగ్ స్కీమ్, 11 into 5 55,000 వచ్చింది మనకి 11 months అయ్యేటప్పటికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో మనకి బోనస్గా మనీ ఇస్తారు. ఎంత ఇస్తారు? 50% ఇస్తారు. 50% అంటే మనం కట్టేది 5,000 రూపీస్. దాంట్లో 50% అంటే ఎంత అండి? 2,500
2500 ఇస్తారు. మంది 55,000 అయింది 11 monthsకి, వీళ్ళది ప్లస్ 2500 మొత్తం కలిపితే 57,500 రూపీస్ మన అకౌంట్లో ఉంటుంది. సరేనండి. ఇప్పుడు దీనికి మనం ఎంత గోల్డ్ వచ్చిందో అంత కొనుక్కోవాలి. సరే, దీనికి ఎంత వేస్తారు వేస్టేజ్ అనుకుంటే, ఈ వేస్టేజ్ అని విఏఎస్ వేస్టేజ్ కాదు అన్నీ కలిపి ఎంత వేస్తారు అనుకుంటే, మేకింగ్ ఛార్జెస్ అన్ని ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్క షాప్కి డిఫర్ అవుతూ ఉంటుంది ఈ విఏఎస్ అనేది. ఒక షాప్లో తక్కువ ఉంటుంది, ఇంకొక షాప్లో ఎక్కువ ఉంటుంది, ఇలా మారుతూ ఉంటుంది, ఒకేలాగా ఉండదు అనమాట. అలానే మనం కొనే నగను బట్టి కూడా విఏఎస్ అనేది వేస్తారండి. కొంచెం హెవీ వర్క్ ఉండేది, స్టోన్స్ పెట్టినాయి ఇలా ఉందనుకోండి, దానికి విఏఎస్ మారింది. లైట్ వర్క్ అలా ఉందనుకోండి, తక్కువ విఏఎస్ వేస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒక 18% పెట్టుకుందాం అనుకోండి, లేకపోతే ఒక 16% పెట్టుకున్నాం అనుకోండి. 16% అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి బోనస్ ఇచ్చేసారు, 2500 ఇచ్చారు. అప్పుడు విఏఎస్ ఫుల్ కట్టాలా, 16% మనం కట్టాలంటే అక్కర్లేదండి. ఈ విఏఎస్లో కూడా ఒక డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు, 50% కట్టండి చాలు అంటారు. అప్పుడు మనకి ఎంత వేస్తున్నారు విఏఎస్, 16% చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్పారు, 50% కడితే చాలన్నారు. అప్పుడు 16%లో ఎంత చూడండి, హాఫ్ అంటే 8% కదా. అప్పుడు మనం 8%కి విఏఎస్ కడితే చాలు, ఫుల్ కట్టక్కర్లా. అక్కడ వచ్చి 50% మనకు బోనస్ ఇచ్చారు 2500. ఇక్కడ వచ్చి 16% విఏఎస్లో హాఫ్ 8% కడితే చాలు, ఫుల్ కట్టక్కర్లా. అలా అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా బోనస్ ఇచ్చే దాంట్లో ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం కట్టేసి మనకు కావాల్సిన వస్తువుని మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఇంకా ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం కట్టిన 55,000కి ఒక 8 grams వస్తుంది, కానీ మనం 12 grams తీసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా అని మీకు డౌట్ రావచ్చు కదా. అప్పుడు ఎలా అంటే, మీరు కట్టిన 55,000కి 8 grams వస్తుంది. ఆ 8 gramsకే ఈ డిస్కౌంట్, ఈ బోనస్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ట్రా మీరు 2 grams తీసుకున్నారు చూసారా, దానికి మీరు విడిగా విఏఎస్ కట్టాలి. ఎంత కట్టాలి, 16% చేశారు కదా, ఆ 2 gramsకి ఎంత వస్తుందో అంత కంప్లీట్గా కట్టాలి. దానికి ఎలాంటి డిస్కౌంట్ లేదు, బోనస్ లేదు. అర్థమైందండి. 8 gramsకి మాత్రమే ఉంది, మిగిలిన 2 gramsకి మీరు కట్టే అవ్వాలి. ఇదన్నమాట ఇక్కడ జరిగే విషయం. ఇంకోటి వచ్చేసి ఏమంటే, ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ కడుతున్నాం కదా 5,000. ఇది మా అమ్మాయికి వచ్చిన డౌట్, అలా అని చాలామందికి డౌట్ రావచ్చు. వాళ్ళు ఏం చేస్తారా మనీని అని అడిగింది అనమాట. దానివల్ల మనకేంటి లాభం అని అడిగింది. ఇంతకుముందు చిన్నప్పుడు నేను చెప్పాను, ఇలా మనకి ఇవన్నీ లభిస్తాయి అమ్మ, దానివల్ల కడుతున్నాం అంటే సరే అన్నది. ఇప్పుడు ఈ మనీని ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక షోరూమ్ను, ఒక చిన్న షాప్ను వాళ్ళు రెంట్కి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓన్గా షాప్ లేదు, రెంట్కి తీసుకుంటారు. కొంతమంది ఓన్గా కూడా బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు రెంట్కి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎవ్రీ మంత్ కడుతున్నాం కదా, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి రెంట్ కట్టవచ్చు. లేకపోతే కొంత గోల్డ్ని వాళ్ళు లోన్లో, బ్యాంక్ లోన్లో మనీ తీసుకొని గోల్డ్ని కొని ఉండొచ్చు. అప్పుడు ఆ బ్యాంకుకి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి కదా ఒక అమౌంట్, అది వాళ్ళు పే చేయొచ్చు మనం ఇచ్చే మనీని. లేకపోతే ఇంకొంతమంది ఏం చేస్తారంటే రొటేషన్కి వదులుతారు. ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ కానీ రొటేషన్కి వదులుతారు. దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ దొరికిద్ది కదా, ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. ఇలా రొటేషన్ వలన వాళ్ళు ఒక బిజినెస్ వచ్చి ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ పోతారు. దీనికే వాళ్ళు ఆ మనీని యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి లాభమే, నష్టమే లేదు. ఇప్పుడు బోనస్ గురించి చూసాం. నెక్స్ట్ ఏంటి, నో బోనస్. దీంట్లో ఏంటి బెనిఫిట్స్ అని చూద్దాం. ఇందులో వచ్చి బోనస్ అన్నీ ఇవ్వరండి. ఇక్కడ 2500 50% ఇచ్చారు 5,000 కడితే. ఇక్కడ వచ్చేసి అలా అన్నీ ఏమి ఇవ్వరు బోనస్. అప్పుడు ఏంటండి ఇందులో లాభం అంటే, ఇందులో లాభం వచ్చి ఏమంటే, మనం 5,000 కట్టామనుకోండి, ఆ 5,000కి ఎంత గ్రామ్స్ గోల్డ్ వస్తుందో అది మన అకౌంట్లో పడుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే, ఈరోజు వచ్చి ఊరికి ఎగ్జాంపుల్కి 1 gram 5,000 అనుకోండి. అయితే ఈరోజు వచ్చేసి 4,900కి గోల్డ్ అమ్ముతుంది, తగ్గింది గోల్డ్ రేట్. అప్పుడు వచ్చేసి మనకి తగ్గింది కదా, దానికి తగినట్లుగా
గోల్డ్ పడిద్ది, ఎక్కువ పడిద్ది అనమాట. మనం 5000 కట్టాం కదా, ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి 4900 800 ఉంది, తక్కువ కదా. ఇంకా ఎక్స్ట్రా మన మనీ ఉంది కదా 200 100, దానికి తగిన ఆ మనీకి తగిన గోల్డ్ని గ్రామ్స్ వైజ్గా మన అకౌంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ గోల్డ్ రేట్ పెరిగింది, 5000 మనం కడుతున్నాం, అయితే ఈరోజు 5100 రూపీస్ 100 200 పెరిగింది, అప్పుడు ఏమైందంటే దానికి తగినట్లుగా గోల్డ్ అనేది తక్కువగా మనకి చేరుతూ ఉంటుంది, తగ్గిస్తారు. పెరిగింది కదా రేటు పెరిగినప్పుడు గ్రామ్స్ తక్కువ చేరిద్ది మన అకౌంట్లో, రేటు తగ్గినప్పుడు గ్రామ్స్ ఎక్కువ పెరిగిద్ది. సరే, దీనివల్ల మనకి ఏంటి లాభం అంటే, మనం ఏం చేయాలంటే చిట్టు కట్టేటప్పుడు ప్రతిరోజు గోల్డ్ రేటు చూడాలి. ఈ మంత్ చిట్టు కట్టబోతున్నాం, చూడాలి ఏ రోజు తక్కువగా ఉంటుందో ఆ రోజు చూసి మనం మనీని వాళ్ళకి కట్టినట్లయితే మనకి గ్రామ్స్ అనేది చేరిద్ది. ఈ రోజు వచ్చి యాక్చువల్గా గోల్డ్ ఒక 1 గ్రామ్ వచ్చి 5000 అనుకోండి, ఈ రోజు వచ్చి 4700 ఉంది, టక్కన మనం మనీ కట్టేయాలి. ఆన్లైన్లోనే కదా చాలామంది కడుతున్నారు, లేకపోతే నేర్లో ఎలానో కట్టేశారనుకోండి, మీకు 4700కి తగిన గోల్డ్ ఇంకా 300 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, దానికి తగిన గోల్డ్ వచ్చి మన అకౌంట్లో పడిద్ది. ఇలా చూసుకొని కట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు రేట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం గోల్డ్ చిట్టు కట్టకూడదు ఆ మంత్లో, అయితే ఆ మంత్ లోపల కట్టే అవ్వాలి. చూసుకొని టక్కన కొంచెం తగ్గింది అనుకోండి, ఆ రోజు కట్టారనుకోండి, మీకు ఎక్కువ గోల్డ్ చేరిద్ది. ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో అంటే, బోనస్గా ఏమని రాదు, అయితే విఏఎస్కి వచ్చి మీరు ఎటువంటిది కట్టక్కర్లా. ఇప్పుడు విఏఎస్ 16 18% ఉందనుకోండి, అప్పుడు దానికి అసలు మీరు ఏమి మనీని కట్టక్కర్లా. సరేనా, మీకు ఎన్ని గ్రామ్స్ చేరినాయో అంత గ్రామ్స్ తీసుకొచ్చి ఇస్తారు 11 monthsలో. దానికి కావాల్సిన ఆర్నమెంట్ మీరు తీసుకోవచ్చు, దానికి మీరు విఏఎస్ అనేది అసలు అంటే అసలు కట్టక్కర్లే. ఇదే ఇక్కడ బెనిఫిట్. సరేనండి, బోనస్ అయితే విఏఎస్ హాఫ్ కట్టాలి, అదే 50% కట్టాలి. ఇక్కడైతే అసలు కట్టక్కర్లా. సరే, మేము 18% విఏఎస్ అయితే మేము తీసుకున్న వస్తువుకి 22% వచ్చి విఏఎస్ ఎక్కువ. ఆ వస్తువుని బట్టే కదా విఏఎస్ అనేది వేస్తారు. మేము తీసుకున్న వస్తువు హెవీ వర్క్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందువలన ఎక్కువ వేసారు 22%. అప్పుడు మేము ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఇప్పుడు 18% విఏఎస్ ఫ్రీ అనుకోండి, ఏం కట్టక్కర్లా. అయితే ఇక్కడ 22% ఉంది, అప్పుడు ఎక్కువ ఎంత ఉంది, 4% ఎక్కువ ఉంది కదా. 22 అంటే 18 + 4 22. అప్పుడు మీరేం చేయాలంటే 18 కట్టకుండా ఎక్స్ట్రా ఉన్న 4% విఏఎస్ కట్టాలి. ఎక్స్ట్రా ఉన్న 4%కి విఏఎస్, అది మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టాలి. ఆ 4%కి మాత్రమే కట్టాలి, లేకపోతే అక్కర్లా. ఇక్కడ కూడా మీరు కట్టిన మనీ చేరిన దానికంటే ఎక్కువ ఇంకొంచెం 2 గ్రామ్సో లేకపోతే ఒక 5 గ్రామ్సో ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆ 5 గ్రామ్స్కి ఏం మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఫుల్గా కట్టాల్సి ఉంటుంది. అర్థమైందండి? లేదు మేము కట్టిన దానికే తీసుకుంటున్నామంటే కనుక మీకు ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఉండదు. ఇదే బెనిఫిట్స్ అనమాట. కట్టండి, కట్టడం వల్ల మంచిదే. అయితే ఎలాంటి షాప్లో కట్టాలంటే చూసి జాగ్రత్తగా కట్టాలి. సేవింగ్ స్కీమ్ అనేది ఆటలు కాదు కదా. మనం ఎంతో కష్టపడి ఒక నెలంతా దాచిపెట్టిన మనీతోనే మనం ఈ స్కీమ్ అనేది కడుతున్నాం. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎవరైనా ధనవంతులైనా మాత్రం ఊరికే వస్తుందా, కష్టపడితేనే కదా మనీ వచ్చేది. ఎవరైనా సరే చిన్న చిన్న షాప్స్లో, కొత్తగా ఓపెన్ చేసిన షాప్స్లోకి వెళ్ళి అక్కడేదో డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఆఫర్లు ఇస్తున్నారు అని వెళ్ళి అవసరపడి కట్టకండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనీ బాగా కలెక్ట్ అవగానే ఆ షాప్ను మూసేసి వెళ్ళిపోతారు. అందువల్ల ఎలాంటి షాప్స్లో కట్టాలంటే, ఒకటి ఇండియా ఫుల్గా ఉండాలి, లేకపోతే వరల్డ్ వైజ్గా ఉండాలి. కొన్ని షాప్స్ చూసారంటే, ఇప్పుడు మలబార్ గోల్డ్ చూసారంటే వరల్డ్ వైడ్గా ఉంది కదా, జిఆర్టీ కూడా ఉందంటున్నారు, నాకు తెలిసింది మలబార్ గోల్డ్. ఇలా కొన్ని షాప్స్, బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళన్నీ మూసుకొని వెళ్ళరు, ఎక్కడో చోట పట్టుకోవచ్చు వాళ్ళని. అలా కాకుండా ఒక ఊరుకు పరిమితం, ఒక ఏరియాకు మాత్రమే పరిమితం అయ్యి ఉంటాయి కొన్ని షాప్స్. ఇప్పుడు కొన్ని షాప్స్ ఈ ఏరియాలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. వీళ్ళని నమ్మి వేసామనుకోండి, నేను ఇంతకుముందు అలా వేశాను. వేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు షాప్ మూసేసుకొని వెళ్ళిపోయారు. అయితే లక్కీగా ఫోన్ నెంబర్ అన్నీ రాసి పెట్టి వెళ్ళారు, జెన్యూన్ పర్సన్స్. వేరే చోటుకి వెళ్ళినా కూడా ఇచ్చారు. కొంతమంది ఇవ్వలేదు అనుకోండి, మూసేసుకొని వెళ్ళారనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని అవసరపడి కొత్తగా ఓపెన్ చేసింది ఒక 5-6 బ్రాంచెస్ ఉన్నాయి, లేకపోతే ఒక్క షాప్ ఏముంది ఇప్పుడే ఓపెన్ అయింది, అలాంటి చోట వేయకండి. మంచి షాప్గా సెలెక్ట్ చేసుకొని వెయ్యాలన్నమాట, లేకపోతే ఏమారుస్తారు. ఇంకొక విషయం ఏమంటే,
కొంతమంది చిట్టు కడతారండి 11 మంత్స్ కంప్లీట్ చేసేసి వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ తెచ్చుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక 7 మంత్స్ 8 మంత్స్ కడతారు. కొన్ని సిచ్యుయేషన్ బాగోలేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతారు. అప్పుడు మా మనీ మాకు ఇస్తారా అని డౌట్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తా. ఇప్పుడు మనం 7 మంత్స్ 8 మంత్స్ కట్టి ఆపేసామనుకోండి, మనం వెళ్ళి మా మనీ మాకు ఇవ్వండి ఇంక మేము కట్టలేమంటే గోల్డ్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ చేతిలో మనీ అనేది పెట్టరండి. వాళ్ళు ఏమంటారంటే అలానా సరే మీ 7 మంత్ 8 మంత్కి ఎంత కట్టారో 30నా 40నా దానికి కావాల్సిన గోల్డ్ని తీసుకొని వెళ్ళండి. దానికి ఎంత గోల్డ్ వచ్చిందో అంత తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా వేసి ఇంకొంచెం కొనుక్కుంటా ఉన్నా కొనుక్కోండి, లేకపోతే దానికి తగిన గోల్డ్ని మాత్రం తీసుకొని వెళ్ళండి, మనీ అన్ని వాపస్ ఇవ్వం అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే దారి లేదు, దానికి ఎంత గోల్డ్ వచ్చిందో అంత ఏదో ఒక వస్తువు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సరేనండి. ఇంకొక విషయం, ఈ షాప్లో మేము చిట్టు కట్టాము. అయితే మాకు జ్యువెలరీ ఏది నచ్చల, ఒక్క నగ కూడా బాగాల, మోడల్సే బాగోల. మేము కట్టేటప్పుడు బాగున్నాయి, ఇప్పుడు చూస్తే ఏం బాగాలేదు. మాకు మనీ ఇచ్చేసేయండి, మేము కట్టిన మనీ మేము 55,000 కట్టాం కదా ఇవ్వండి, మీరు వేరే షాప్లోకి వెళ్ళి తీసుకుంటాం, మాకు నచ్చినవి ఫలానా షాప్లో బాగున్నాయి మోడల్స్ అంటే అస్సలు మనీ ఇవ్వరండి. ఏ షాప్లో అయినా సరే మీకు మనీ అనేది వాపస్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ మోడల్స్ నచ్చకపోతే మనమే ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి తీసుకొచ్చి చూపించామనుకోండి, ఫోటో రూపాన ఎలానో వీడియోనో తీసి చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని ఆర్డర్స్ తీసుకుంటారు. మీకు ఈ మోడల్ నచ్చిందా, సరే ఇన్ని రోజుల లోపల మేము చేసిస్తాము, మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ మోడల్ మీకు నచ్చిన మోడల్ని చేసిస్తారు. అంతేగాని మీకు మనీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇవన్నీ తెలుసుకొని మీరు సేవింగ్ స్కీము వెయ్యాలి. చాలామందికి తెలియదండి, కట్టేస్తారు. మేము ఇంతకుముందు అలానే చేసాము. ఫస్ట్ చిన్న కమ్మలు అనమాట 2 గ్రామ్స్లో కొనటానికి చిట్టు కట్టాము ఒక మార్వడి షాపు. అది మా ఏరియాలో ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాలుగా ఉందంట, తాతల కాలం నుంచి వాళ్ళది. నేను వచ్చిన కొత్తల్లో కట్టానండి, మ్యారేజ్ అయిన కొత్తల్లో. అప్పుడు మా ఇంటి పక్కన తెలుగు వాళ్ళే బ్రాహ్మిన్స్ ఉన్నారు, తను వచ్చి కట్టిందనమాట. తను ఒక 7 మంత్స్ కట్టి ఇంకా కట్టలేకపోయింది. డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు అమ్మ నువ్వు 11 మంత్స్ కట్టావా, 11 మంత్స్ 12 మంత్స్ అప్పుడని కొంచెం ఎక్కువే, 12 మంత్స్ కూడా కట్టావు కదమ్మా, అది అయిపోయే వరకు ఇంకా వెయిట్ చేయి, చిట్టు కాలం అయిపోయిన తర్వాత నేను ఇస్తాను, మధ్యలో ఇవ్వను, అది మనీగా ఇవ్వను, నువ్వు కట్టిన అప్పుడన్నీ 200ఏనండి. సరే 7 మంత్స్ అంటే 1400 కదా, దానికేమొచ్చిందో అది తీసుకోమ్మా, అంతేగాని మేము డబ్బులన్నీ ఇవ్వము, ఇది అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి తీసుకో అని చెప్పారు. అలానే నా చిట్టు అయిపోయింది. ఇంకా అప్పుడు తను నాతో వచ్చేసి ఆ 1400కి ఏమొచ్చిందో అది తీసుకుంది. నేను వచ్చేసి 11 12 గుర్తులేదండి, ఫుల్ కట్టేసాను. దానికి వచ్చింది కమ్మలు వచ్చినాయి, అది తీసుకొని నేను వచ్చేసి చిన్న కమ్మలు, పైన ఒక స్టడ్ లాగా ఉంటుంది, కింద ఇట్లా తొంగుతూ ఉంటుంది, అది తీసుకున్నాను, వచ్చేసాము. ఇలా అనమాట. మరి ఇప్పుడు షాప్స్లో రూల్ ముందుగానే 7 మంత్స్ అయిన తర్వాత మేము కట్టలేమంటే ఇస్తారా, లేకపోతే చిట్టు అయిపోయే వరకు వెయిట్ చేయాలా తెలియలా. నేను కనుక్కొని చెప్తాలేండి, ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తా. ఇదే గోల్డ్ చిట్ యొక్క బెనిఫిట్స్. మీరు ఈ రెండిట్లో ఇప్పుడు చెప్పాను కదా, 2 బోనస్ నో బోనస్ 2 చెప్పాను. మీకు ఏది నచ్చిద్దో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చాలామంది సెకండ్ వన్నే సెలెక్ట్ చేసుకుంటారు, నో బోనస్. మేము అదే సెలెక్ట్ చేసుకున్నాం. గ్రామ్స్ వైజ్గా గోల్డ్ చేరిద్ది, అలానే VAS లేదన్నారని చెప్పేసి అదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంతవరకు అలానే కడుతూ వచ్చామండి. ఈ మధ్యకాలంలో కట్టట్ల 1 ఇయర్గా కట్టినా కూడా ఈ పాటికి ఏదన్నా ఒక వస్తువు వచ్చేది, వదిలేసేసాము. మీరు ఇలా చూసి మీకు ఏది బెనిఫిట్ నేను చెప్పాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కట్టండి. ఎంతో కడితే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఒక వస్తువు ఎంతో కొంత గోల్డ్ చేరుతూ ఉంటుంది, మనకు తెలియకుండా ఎవ్రీ ఇయర్ కొంత గోల్డ్ వస్తూ ఉంటుంది కదా. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు